ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం సార్. తొమ్మిది సంవత్సరాల క్రితం సోదరుడు ఏడుకొండల గారు ప్రారంభించినటువంటి ఈ మిషన్ 9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు, గౌరవనీయులు జేడి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మిత్రులు రజనీకాంత్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. పెద్దలు మాట్లాడుతూ మన ముందున్నటువంటి ప్రధాన సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, అదేవిధంగా ఏడుకొండల గారు వారు మొదటి స్వాగతోపన్యాసంలో చెప్పినారు, మనం ఇచ్చే ఈ కార్యక్రమం ఉద్యోగాల కొరకు కాదు, సమాజంలో ఏ రకంగా మనం ఉన్నాము, ఏ రకంగా ముందుకు పోవాలనేటువంటి దానిలో భాగం. ఇది ఒక మోటివేషన్ కార్యక్రమం. ఎందుకంటే గత 10-15 సంవత్సరాలుగా ఏడుకొండల గారు నాతో పరిచయం. చాలా కార్యక్రమాలకు నేను ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా వీరిచ్చేటువంటి మోటివేట్ చేసేటువంటి విద్యార్థులతో కూడా మాట్లాడినాను. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకున్నాం. అయితే మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, పెద్దలు జయప్రకాష్ గారు చెప్పినట్టు ప్రభుత్వాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాల గురించే మనం ఫోకస్ పెడతా ఉన్నాం. వాస్తవంగా వారు అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 4 లక్షలు, అవుట్సోర్సింగు లేకపోతే కాంట్రాక్టు అన్నీ కలిపితే కూడా 9 లక్షలే. మన జనాభా 4 కోట్లు. ప్రభుత్వాలు కూడా మన ముఖ్యమంత్రి గారి ఉపన్యాసంలో మనకు సాలీన నెలల వారీగా వచ్చేటువంటి బడ్జెట్ 18,500 కోట్లు. ఇప్పుడు దాంట్లో 6,500 కోట్లు జీతాలు, బత్యాలు, పెన్షన్ల కింద పోతే మరొక 6,500 కోట్లు మనం తెచ్చినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్లకు కడతా ఉన్నాం. అంటే ఈ రెండు కలిపితే 13,000 కోట్లు పోతూ ఉన్నాయి. మిగతా 5,500 కోట్లతోనే ఈ రాష్ట్రంలో చేసే వెల్ఫేర్ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే కొత్త అప్పులు తెచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. ఇది మన ముందున్నటువంటి సమస్య. అయితే నిజంగా కూడా ఈ వ్యవస్థలో మనము మన బాధ్యత ఏందనేటువంటిది మాత్రం ఆత్మవిమర్శ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా లేరు అనేది చెప్పక తప్పదు. నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నానంటే నా బాధ్యత ఏంది, నేను ఏం కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉన్నాను, నా ద్వారా ఈ సమాజానికి ఏం జరుగుతుంది అనేటువంటి అంశం ప్రతి ఒక్కరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఆ మధ్యకాలంలో నేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సందర్భంలో నేను జానారెడ్డి గారు మంత్రిగా ఉండే ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళాను ఇనాగరేషన్. ఆ స్కూల్లో ఉన్నది 2 టీచర్లు, ఒక టీచర్ లేడు. అంటే మంత్రి, ఎంపీ ఇద్దరు ఇనాగరేషన్ కూర్చుంటే స్కూల్ టీచర్ లేడు స్కూల్లో. పిల్లల్ని అడిగినాం, సరే రాడు సార్, 15 రోజులకు కూడా ఒక నాడు వచ్చి సంతకాలు పెట్టిపోతాడు సార్ అని చెప్తాడు. అంటే అంత బాధ్యత రాహిత్యంగా ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. చాలా సందర్భాల్లో వివిధ ఉపాధ్యాయ సంఘాలు మమ్మల్ని పిలిచినప్పుడు మేము చెప్తూ ఉంటాం, అయ్యా మీ బాధ్యతలు నిర్వహించండి. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారత్లో మనం ఇంకా 66% అక్షరాస్యతలో ఉన్నాము. నల్గొండ జిల్లా నుంచి చాలామంది వచ్చినారు ఇక్కడికి. ఏడుకొండల గారు కూడా నల్గొండ జిల్లానే, నాది కూడా నల్గొండ జిల్లానే.
నేను చందంపేట, నేరేడుగుమ్మ లాంటి, దిండి లాంటి మండలాలకు వెళ్ళినప్పుడు మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ఎంఈఓ గారు ఇచ్చే రిపోర్ట్ చూస్తే సార్ ఈ మండలంలో 248 టీచర్ పోస్టులు ఉన్నాయి, 124 మంది ఉన్నారు, మిగతా అన్ని ఖాళీలు ఉన్నాయని చెప్తారు. ఏంది అంటే అక్కడికి ఎవరు రారు, ఎవరు పోరు. ఈ మధ్యకాలంలో కొత్తగా రిక్రూట్మెంట్స్ ఇస్తూ ఉన్నాం. నిన్ననే ఒక ఆయన వచ్చినాడు, ఆమె గ్రూప్ 4లో పాస్ అయింది, ఆమెకు పోస్టింగ్ కొరకు వచ్చినాడు. నేను అడిగిన షావుకార్ కంటే గిరాకీ ముందు ఉన్నట్టునేమమ్మనిది ఏంది, అసలు నీకు పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వలేదు, నీకు ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది, ఇంకా మీకు ఏది రానప్పుడు అప్పుడే మీరు పోస్టింగ్ నాకు పలానా దగ్గర కావాలి, హయత్ నగర్లో కావాలి, అమర్పేటలో కావాలి తిరిగితే ఎట్లా అనేటువంటి విషయం చెప్పాను. ఇట్లా చాలామంది ఉద్యోగం రావాలి, మనం అనుకున్న స్థానంలో ఉండాలి, పని తక్కువ చేయాలి, పైసలు ఎక్కువ రావాలి అనేటువంటి ఒక ఆలోచన ఈ సమాజంలో మనం పెద్దగా ఇబ్బంది పెడుతున్నటువంటిది. ఇక రాజకీయ వ్యవస్థల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక తరం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు ఉన్న సందర్భంలో చూస్తే మేము మండల ప్రజాపరిషత్ ఎన్నికలకు పోతే ఒక మైకు, ఓ సైకిల్ ఇచ్చింది ఇక బొమ్మని, అది పట్టుకొని ప్రచారానికి పోయేది. ఆ తర్వాత రాను 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 నేను మొదటిసారి పార్లమెంట్ సభ్యునిగా 99లో ఎన్నికైనాను. ఆనాడు చాలా తక్కువ ఖర్చుతోనే పార్లమెంట్కి ఎన్నికైనాం. 2004లో శాసనసభకు పోటీ చేసినాను. 2004లో శాసనసభకు పోటీ చేస్తే అప్పులై ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లా మళ్ళా రెండోసారి ఎంపీ అయినాను 9లో, 14లో అయినాను. రాను 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 విపరీతమైనటువంటి ఖర్చులు. ఆఖరికి ఏం పరిస్థితి వచ్చింది వాళ్ళ రాజకీయ వ్యవస్థలో అంటే, రాజకీయ పార్టీలు మొదలెడుతున్నాయి, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని ఖర్చు పెడతావు. ఎవరు వస్తున్నారు దీనిలో? రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే కాంట్రాక్టర్లు, లేకపోతే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి యాజమాన్యాలు, వాళ్ళందరినీ కూడా రాజకీయ పార్టీలు పిలిచి, ఎందుకంటే వారికి ఉన్న క్వాలిఫికేషన్ ఓన్లీ మనీ, సేవాభావం కాదు, ప్రజలతో సత్సంబంధాలు కాదు, కార్యకర్తలతో సంబంధాలు కావు. ఇది ఇవాళ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద మార్పు. ఇది దేశానికి మంచిది కాదు, రాజకీయ పార్టీలకు మంచిది కాదు, దేనికి కూడా మంచిది కాదు. ఎందుకంటే మేమందరం, నేను కాలేజీ నుంచి చక్కగా వ్యవసాయానికి పోయినాను. ఒక 2-3 సంవత్సరాలు వ్యవసాయం చేసి 77లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద బోర్వెల్ కొనుక్కొని వ్యాపారంలోకి వచ్చినాను. ఆ తర్వాత 81లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి నేను గ్రామ పంచాయతీ మెంబర్ అయినాను. ఆ తర్వాత సింగిల్ విండో చైర్మన్ అయినాను, మార్కెట్ వైస్ చైర్మన్ అయినాను, జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని జెడ్పీటీసీ అయినాను, నల్గొండ రంగారెడ్డి డైరీకి అధ్యక్షుని అయినాను, ఆంధ్రప్రదేశ్ డైరీ అధ్యక్షుని అయినాను, 3 సార్లు పార్లమెంట్ సభ్యుని అయినాను, ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినాను. నన్ను కేసీఆర్ గారు పిలిచినప్పుడు వారికి ఒకటే చెప్పాను, సార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థలో నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనను, పరోక్ష ఎన్నికల్లో మీరు అవకాశం ఇస్తే వస్తానని చెప్పాను. అందుకనే ఎమ్మెల్సీ అయి శాసన మండలికి 4 సంవత్సరాలుగా చైర్మన్గా ఉన్నాను. ఎందుకు భయపడాల్సి వస్తుంది ప్రత్యక్ష ఎన్నికలంటే, నేను ఇంతకుముందు చెప్పినటువంటి కారణాలు. అదేవిధంగా మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు కలగనండి, దానివైపు ప్రయాణం చేయండి. ఓటమి కొరకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఏది సాధించదలుచుకున్నారో, మీరు ఏది చేయదలుచుకున్నారో పెద్దలు జయప్రకాష్ గారు చెప్పినట్టు ఒక ప్రభుత్వ ఉద్యోగం కాదు, మనం ఏ పని చేసినా దాంట్లో తప్పులేదు. చాలామంది ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలిపెట్టి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వ్యవసాయం, నేను ఇవాళ కూడా వారానికి 1 రోజు ఊర్లో ఉంటా వ్యవసాయం దగ్గర, ఈరోజు కూడా. ఎందుకు? అది నలుగురికి అన్నం పెట్టేటువంటిది, నలుగురికి సహకరించేటువంటిది. కాబట్టి ఆ వైపు మనం ప్రయాణం చేయడంలో తప్పులేదు. వ్యవసాయం చేస్తే అదేదో నామూషిగానో, లేకపోతే దానిలో గౌరవం ఉండదనో,
ఇవాళ రేపు తల్లిదండ్రులు కూడా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం ఉందనగానే పిల్లనిచ్చే కాడికి వచ్చింది. అది లేకపోతే పిల్లనిచ్చేదానికి వెనక ముందు ఆడుతున్నారు. కారణం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే గ్యారెంటీ, పని చేయకుండా జీతం వస్తుంది, మీ దగ్గర లంచం వస్తుంది అనేటువంటి ఒక దుఃఖదాన్ని పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి సమాజం ఇది. కాబట్టి దాని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం ఏ పని చేసినా చాలామంది ట్రాన్స్ఫర్స్కి వచ్చినప్పుడు నేనైతే మొదలే కౌన్సిలింగ్ చేస్తాను, చెప్తాను. వారు ఏమన్నా ఫీల్ కానీ ఏమన్నా కోపం తెచ్చుకొని కానీ ఇది సాధ్యం కాదు, ఇది దీని కొరకు మీరు ప్రయత్నం చేయొద్దు, ఎందుకు ఇట్లా ఇబ్బందులు పెడతారని. అంటే మనం ఆలోచన చేయాల్సింది మన కాళ్ళ మీద మనం బతకడానికి ఏ కష్టం చేయాల్సినటువంటి పనైనా ఏ పనైనా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇంతకుముందు జయప్రకాష్ గారు చెప్పినట్టు 3% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు, మిగతా 97% వివిధ రంగాల్లోనే పనిచేసి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లలోకి పోతూ ఉన్నారు. కాబట్టి మనము మన కాళ్ళ మీద నిలబడి బతకడానికి మనకు చేతనైనటువంటి పని చేయడమే ఈ మోటివేషన్ యొక్క ఉద్దేశం. ఏడుకొండలు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను మొదటిసారి గ్రామ పంచాయతీ అయినప్పుడు, సభ్యుని అయినప్పుడు, నేను 3 సార్లు పార్లమెంట్కి ఎన్నికైతే అనుకోలేదు, లేకపోతే ఈరోజు ఈ స్థానంలో ఉంటానని అనుకోలేదు. గ్రామ పంచాయతీ సభ్యుడు అంటే లోయెస్ట్ పోస్ట్ ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఇంతకుముందు వారు చెప్పినట్టు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ప్రచారానికి లోనయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇన్ని స్కాములు జరుగుతూ ఉన్నాయని అంటే నేను ఒక రాజకీయ నాయకులు తప్పుపట్టాను, అధికారులు కూడా కీలక పాత్రధారులు. ఎందుకంటే కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇది చట్టానికి విరుద్ధమని మా ముందు పెట్టినప్పుడు దాన్ని మనం అంగీకరించాలి. లేదు నువ్వు ఇది చేయాలంటే ఆయన చేసిండు అనుకో, పోయినట్టే లెక్క అది. అందుకనే ఈ వ్యవస్థ బాగుపడాలన్నప్పుడు రాజకీయ నాయకులు ప్రభుత్వాలు కూడా తప్పు చేయకుండా ఉండాలంటే ఈ వ్యవస్థ, శాసన వ్యవస్థలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా నిజాయితీతో పనిచేసినప్పుడే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. ఇవాళ ఏంది, చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పోస్టింగ్ల కొరకు ప్రభుత్వాలు కాకబట్టేటువంటి పరిస్థితి ఉన్నది. అది అవసరం లేదు. అందుకనే ఈ సమాజంలో మార్పు తేవాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతోనే అటు లక్ష్మీనారాయణ గారు రాజకీయాలకు వచ్చిన, జయప్రకాష్ నారాయణ గారు రాజకీయాలకు వచ్చిన, మా వెనకాల మా రజనీకాంత్ గారు తప్పులను తప్పులుగా ఒప్పులను ఒప్పులుగా ప్రచారంలో పెట్టిన, ఇవన్నీ కూడా సమాజంలో ఒక మార్పు కొరకు చేసేటువంటి ప్రయత్నంలో ఇప్పుడు సక్సెస్ కాలేకపోవచ్చు, కానీ భవిష్యత్తు తప్పదు. భవిష్యత్తులో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ వ్యవస్థలో రావాలా, న్యాయ వ్యవస్థలో రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఉద్యోగ వ్యవస్థలో ఎగ్జిక్యూటివ్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని కొరకే ఈ మోటివేషన్ కార్యక్రమం కూడా కొన్ని ఇప్పుడున్నటువంటి యువతరానికి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను చాలా సందర్భాల్లో మన శాసనసభలో, మా శాసన మండలిలో చర్చ జరిగినప్పుడు కూడా చెప్తున్నాను. అయ్యా మేము ప్రభుత్వ స్కూల్లో చదువుతప్పుడు 15th ఆగస్టు వచ్చిందంటే ఒక 15 రోజులు కార్యక్రమాలు ఉండేది, కల్చరల్ కార్యక్రమాలు కానీ లేకపోతే స్పోర్ట్స్ కానీ. ఇవాళ లేనటువంటి పరిస్థితి. 26th జనవరి వచ్చిందంటే తెల్లారి 4 గంటలకు లేపి ప్రభాత పేరేని ఊరంతా తిప్పేది, బొలు స్వతంత్ర భారత్కి అని. ఇక చెప్పేవాళ్ళు లేడు, తిరిగేవాళ్ళు లేడు. ఇంకా 4 గంటలు అవుతుందో కాదో మొత్తం స్కూల్ ఖాళీ, మళ్ళీ ఎవరు ఉండరు, టీచర్లు ఉండరు, టీచర్ల కింద పిల్లలు వెళ్ళిపోతారు. వారికి స్పోర్ట్స్ లేవు, కల్చరల్ కార్యక్రమాలు లేవు, ఏమీ లేనటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నది. జీతాలు చూస్తే లక్షలలో, ఒక స్కూల్ అసిస్టెంట్ శాలరీ వాళ్ళ ₹1,00,000 ఉంది, ఒక గజిటెడ్ హెడ్ మాస్టర్ శాలరీ 1,50,000 ఉంది. అంటే ఇవాళ జీతాల కంటే పెన్షన్ల భారం కూడా తడిసి మోపడయ్యే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళని చూసి మనం అరే ఇంత జీతం వస్తుంది లేకపోతే ఇంత పెన్షన్ వస్తుంది అనేటువంటి ఆలోచన కాకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి
ఎంతమందికి మనం సాయం చేయగలుగుతాం అనేటువంటిది ఒక సదుద్దేశంతో ముందుకు పోతే ఈ మిషన్ కార్యక్రమం కూడా సక్సెస్ అవుతుంది. కేవలం ఇంతకుముందు మేము చెప్పినా, ఏడుకొండలు గారు చెప్పినా వారు అదే చెప్పినారు. ఇది ప్రభుత్వ ఉద్యోగాల కొరకే కాదు, ఇదే మోటివేషన్ కార్యక్రమం. మీకు మీలో ఏ సామర్థ్యత ఉన్నా, ఏ నైపుణ్యం ఉన్నా, ఏ రంగంలోనైనా మీరు రాణించాలనేటువంటి ఒక దృక్పథంతో పెట్టినటువంటి ఈ కార్యక్రమం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో పోలీస్ రిక్రూట్మెంట్ అప్పుడు కావచ్చు, లేకపోతే డిఎస్సి అప్పుడు కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి వాటికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చుడు, కోచింగ్ ఇచ్చుడు ఒక భాగం. కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా ఆలోచించేటువంటి కార్యక్రమమే ఈ మోటివేషన్ కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమంలో ఏడుకొండలు గారు ఇంకా ముందుకు జయప్రదంగా దీన్ని తీసుకువెళ్ళాలనేటువంటిది, వారిని చూసి ఇంకా మనం నలుగురు తయారు కావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు ఎక్సైజ్ ఇన్స్పెక్టరు, ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్. ఇప్పుడు ప్రొవిషన్ లేదు కానీ ఒక ఎక్సైజ్ ఉంది, అంతేనా? పేరు మాత్రం నడుస్తుంది. కాబట్టి వారికి అవునన్నా కాదన్నా లంచాలు తీసుకునే అవకాశం చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ అవన్నీ కూడా పక్కకు పెట్టి ఇవాళ ఈ సమాజం అభివృద్ధిలో నా వంతు పాత్ర ఎంతో కొంత ఉండాలా, నేను నలుగురికి మోటివేట్ చేయాలా, నేను అతి చిన్న స్థానంలో నుంచి ఈ స్థాయికి వచ్చినాను, కాబట్టి నాతో పాటు ఈ సమాజంలో మార్పు తేవాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది జయప్రదం కావాలి. ఇప్పటికే చాలా వరకు జయప్రదమైంది. ఎందుకంటే నేను ఆన్లైన్లో చాలా మందితో కూడా మాట్లాడినాను, చాలా కార్యక్రమాల సందర్భంగా. ఎక్కడ శ్రీకాకుళం నుంచి కూడా దీంట్లో ఈ ఆన్లైన్లో ట్రైనింగ్లో ఉన్నారు. కాబట్టి ఇంకా ఇది జయప్రదం కావాలని చెప్పి ఈ 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో వారికి నేను ప్రత్యేకంగా వారికి, వారి కుటుంబ సభ్యులకు, ఈ మిషన్లో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. మీరు చెప్పిన డిగ్నిటీ ఆఫ్ లేబర్ అలాగే స్ఫూర్తినిచ్చే మాటలు మేము తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. మరొకసారి ధన్యవాదాలు సార్. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి